సింహరాశి వారికి గత 3 వారాలుగా కేవలం 2 గ్రహాల యొక్క ఆనుకూల్యత మాత్రమే కనబడుతూ ఉన్నది. అష్టమ స్థానస్థిత శుక్రుడు, అలాగే వారంలో ఓ 2.5 రోజులు యోగించేటువంటి చంద్రుడు. ఈ 2 బలాల మీదే గత 3 వారాలుగా సింహరాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ వారంలో కూడా అదే గ్రహాల తాలూకు ఆనుకూల్యత కనబడుతూ ఉన్నది. వ్యయస్థానస్థిత కుజుడు చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు గాని, అష్టమంలో ఉండేటువంటి రాహువు గాని చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయితే ఈ రాశి వారికి నవమ స్థానంలో రవి బుధులు కూడా అంత యోగించేటువంటి పరిస్థితులు లేవు. అంటే సాధారణంగానే సింహరాశి వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఎంతసేపు కూడా హార్డ్ వర్క్, అంటే ఎంతసేపు కొంత స్వయం కృషే ఎక్కువగా ఉన్నది. అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఎంతసేపు అటు చదువులో చూసుకున్నా, ఉద్యోగంలో చూసుకున్నా, వ్యాపారంలో చూసుకున్నా, మీరు ఇచ్చేటువంటి మీ తెలివితేటలు కానీ, మీ సలహాలు కానీ, సూచనలు కానీ ఇతరులకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కానీ అది మీ వరకు వచ్చేసరికి అంత ఇదిగా వర్కౌట్ అవ్వదు. అంటే ఏదైనా ఒక విషయాన్ని అనలైజ్ చేసి చెప్పగలుగుతారు. మీరు చెప్పినవి మిగతా వారికి చాలా చక్కగా జరుగుతాయి. కానీ మీ వరకు వచ్చేసరికి మీ తెలివితేటలను కానీ, లేదా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని కానీ మీరు దాన్ని ఫాలో అవుతూ ఉంటే దాని రిజల్ట్ ఆపోజిట్ గా వస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంతసేపు కూడా అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉండడం, స్వయం కృషి ఎంతసేపు కూడా హార్డ్ వర్క్ అనేటువంటిది ఎక్కువగా చేస్తూ ఉండడం, ఏదైనా ఒక క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవన విధానం ఉంటేనే మంచి ఫలితాలు రావడం, క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటే ఫలితాలు రాకపోవడం, దినచర్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా వాయిదా పడుతూ ఉండడం, కాలాన్ని ఎక్కువగా వృధా చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా సింహరాశి వారు ప్రస్తుతానికి చేస్తూ ఉన్నటువంటి చర్యలు. ఇందులో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఏదైనా ఒక చిన్నది శరీరంలో ఇబ్బంది కలిగితే ఇదేదో పెద్ద రోగం వచ్చేసింది, మనకేదో పెద్ద వ్యాధి వచ్చేసింది అనేటువంటి మానసిక భయం వెంటాడుతూ ఉంటుంది. ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. ఎంత సంపాదించినప్పటికీ కూడా సంపాదన అనేటువంటిది దాచుకోలేకపోతారు, లేదా మీకోసం మీరు వినియోగించుకోలేకపోతారు. ఇవన్నీ కూడా సింహరాశి వారికి వస్తూ ఉన్నటువంటి విషయాలు. గురుబలం లేకపోవడం వల్ల ఆత్మస్థైర్యం ఉండదు. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరంగా కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. నువ్వు పలానాది చేయాలి, నువ్వు పలానా విధంగా ఉండాలి అనేటువంటి ఒత్తిడి కుటుంబ సభ్యుల నుండి చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా సింహరాశి వారి యొక్క స్థితిగతులు మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. వీరు ఈ వారంలో కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన, రుద్రకవచాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.